హలో అండి, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిల్లు. ఈరోజు నేను మీకు కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేసి చెప్పండి. ముందుగా మనం ఈ అటుకుల పాయసాన్ని చేసుకోవడం కోసమని 1 కప్పు దాకా నేను అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న అటుకులని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో పాలు తీసుకొని వేడి చేసుకోవాలి. పాలు బాగా మరిగాక అందులో ఈ అటుకులను వేసి బాగా మరిగించుకోవాలి. నేను ఈ అటుకుల పాయసాన్ని బెల్లంతో చేస్తున్నాను, పంచదారతో కాకుండా. బెల్లంతో చేసినప్పుడు బెల్లం నీళ్ళు వేయగానే అందులో పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి ఈ కృష్ణాష్టమికి చిన్ని కృష్ణుడికి ఈ అటుకుల పాయసాన్ని పెట్టి ఆయన కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అటుకులు అనేది శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమండి. తన స్నేహితుడు కుచులుడు తీసుకొచ్చిన అటుకులని ఎంతో ఇష్టంగా తిన్నాడు. అది తన స్నేహితుడికి ఇచ్చిన మర్యాద, గౌరవం. అలాంటి చాలా మంచి మర్యాదలని, పద్ధతులని ఆనాటి కాలంలో ఆ దేవుళ్ళు అన్నీ మనకి చూపించారు. అవి మనం కూడా పాటిస్తే చాలా మంచిది అందరికీ. చూడండి, ఇప్పుడు అటుకుల్ని ఇందులో వేసి మరిగించుకోవాలి. అలాగే ఇది మరుగుతూ ఉండగా మనం ముందుగా బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి. 1 కప్పు దాకా అటుకులకి 1 కప్పు దాకా బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లానికి కొద్దిగా 1/2 కప్పు నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం కరుగుతూ ఉండగా ఈలోపు ఈ అటుకుల పాయసంలో కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా మరిగించుకోండి. యాలకుల పొడి వేయడం వల్ల అటుకుల పాయసం చాలా టేస్ట్ అనేది వస్తుంది. చూసారా, ఈ రకంగా బెల్లం అనేది బాగా కరిగిపోయాక ఇప్పుడు ఇదే స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి. ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేయచ్చు. నేను జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను. మీరు వేస్తే ఇంకా బాదం పప్పు కానీ వేరే ఇంకేదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. ఈ అటుకుల పాయసం అనేది చాలా ఈజీగా అయిపోయే ప్రసాదం అండి. త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పాయసానికి మనం ఎప్పుడైనా ఏ అటుకులు అయినా, సేమియా అయినా, అది ఏ పాయసమైనా సరే కొద్దిగా పలచగా ఉన్నప్పుడే స్టవ్ దింపేసుకోవాలి. లేదంటే తర్వాతకి బాగా చిక్కపడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకునే డ్రై ఫ్రూట్స్ని వేసి పక్కకు దింపుకోవాలి. బెల్లం నీళ్ళు అనేవి బాగా చల్లగా అయిపోయాక అప్పుడు ఈ బెల్లం పాలల అటుకుల పాయసంలోకి కలపండి. బెల్లం నీళ్ళు అనేవి వేడిగా ఉండడం వల్ల పాలు విరిగిపోతాయి. అలా కాకుండా చల్లారాక వాటిని అందులోకి కలపండి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ. మీరు కూడా ట్రై చేయండి.